వటతిలకాన నిలిచి ఉన్నాడు విష్ణువే వరుని తోడు. పసిడి బుక్కల్లో బుక్క చుక్కల్లి హరికి సిరి తోడు నేడు. ఇరువురై పుట్టి ఒకరుగా మారు బంధమే జీవితం. తోడుముళ్ళేసి అడుగులేసి జరిగే సంబరం. రామదేవేరి సీతారామయ్య అర్ధనారీశ్వరం. సంతోషమే సంగీతమై కళ్యాణమే. చిరునవ్వులే కోలాటమై వైభోగమే. సంతోషమే సంగీతమై కళ్యాణమే. చిరునవ్వులే కోలాటమై వైభోగమే. కన్యాంగ్రే సంపన్నాం కనకాభరణైరిదాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోకే దిగిష్యాయిమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం స్థానావయ ప్రేతోయం ప్రయశ్యామి ధర్మజన్యా చతుస్సముద్రజంతం గోబ్రాహ్మణే పూర్వం భవతో ఉత్తమ యాదవ గోత్రం కృష్ణాజోదాన పౌత్రేం చతుస్సముద్ర ఉత్తమ యాదవ మంగోద్భవ ఉత్తమ యాదవ మంగోద్భవాయ విపుల గోత్రోద్భవ గోత్రోద్భవాయ నరేంద్ర మంగోద్భవాయ విపుల గోత్రోద్భవం మంగోద్భవాన్ విపుల మంగోద్భవాన్ సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి లావణ్య సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి కన్యా అర్చనే వరం గోత్రో దౌస్యాత్ భోజాలుగోత్రోద్భవాయ ఉత్తమ యాదవ మంగోద్భవాయ ధనం గోత్రోద్భవ ధనం గోత్రోద్భవాయ అర్తేచ కామేచ స్వయేష నాతి చరామి. చెప్పు నాతి చరామి. ఎప్పుడు లిమిట్ క్రాస్ గానో చెప్తున్నావు మరి ఓకేనా? కులం సాక్షిగా మంత్రిగారి సాక్షిగా ఈరోజు మహారాజశ్రీ వెంకటేశ్వర్లు గారి ఎంతమంది కొడుకులు ఆయన? కనిష్ట పుత్రుడు చిరంజీవి. ఏం పేరు? లక్ష్మీ వెంకట కిషోర్ యాదవ్. లక్ష్మీ లక్ష్మీ వెంకట వెంకటలక్ష్మి కిషోర్ కిషోర్ సాక్షిగా పెరుమాళ సాక్షిగా మంత్రులు గారి సాక్షిగా ఈరోజు మహారాజశ్రీ వెంకటేశ్వర్లు గారి ఎంతమంది కొడుకులు ఆయన? ఇస్తారా? ఈయన చిన్న ఆయన కనిష్ట పుత్రుడు చిరంజీవి. ఏం పేరు? లక్ష్మీ వెంకట కిషోర్ లక్ష్మీ వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి కిషోర్లకు స్వీకరిస్తున్నాను. ఈరోజు మహారాజశ్రీ నరేంద్ర యాదవ్ గారి జ్యేష్ఠ పుత్రిగా సౌభాగ్యవతి. ఏం పేరు? లావణ్యలో కన్యాదానము స్వీకరిస్తున్నాను. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి.
ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం. ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి. మంగళకరమే బంగారం, నిత్యం శక్తిమయం. అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళి బొట్టులో 2 పుస్తెలు లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంకటులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు. ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి. ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి. ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది. అది ఒకే ప్రాణమై దంపతులిద్దరూ ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది. అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది. ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి.
అట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు అరే అరే అదర గొట్టు ఇది వరకి లాంటి పెళ్లి లేనట్టు మగ పెళ్లి వారమంతా వాలిపోయాం విడిదింట పల్లోపడి పల్లకిని మోసుకొచ్చేస్తామంట మరవాడి శ్రీమహాలక్ష్మిని తీసుకెళ్తాం మా వెంట ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా అద్దర గొట్టు డోలు బాజాల బీటు మురుగుయ్యలు గేటు మొద మోగించేటప్పుడు అట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు ఏ పిల్లేమో ఎరుపు బంగారం కలగలుపు పిల్లోడే కట్టమిచ్చుకోక తప్పదు మా వాడు మెరుపు ఓటిలేని గెలుపు సెన్సార్కి రాసి ఇచ్చుకున్న చాలదు ఏ వచ్చం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంఛనాలు చూసిస్తున్నాడే వరుడు లక్కమెప్పుడన్నట్టు ఆ మాటే అడిగిస్తుంది పిల్ల ముక్కల్లో ఒట్టు తాపీగా ఉన్నారండి తొందర లేనట్టు ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా భూలోకమంతా వెతికి చూసుకున్నా ఇట్లాంటి అమ్మడు మీకు దక్కదు నీ కంటి పాప కోరి చేరుకున్న వీరాధి వీరుడు మరిండు చంద్రుడు అన్ని తానై ఉన్నాడు దేవుళ్ళంటి నన్ను నే కోరే వరమే లేదంట తన సంతోషం కన్నా అలాంటి రామచంద్రుడు ఇలాగే ఉంటుంటాడు చిన్నారి జానకి సీతకు చెయ్యందించి పెళ్ళాడు నీ కన్న తండ్రి కండ్లు వెలిగి ఆనందం చూడు ఆలస్యం దేనికి ఇంకా